ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఎక్కువగా అందరూ ఇళ్లలో పడుకోవడం కానీ, ఇల్లంతా వదిలేసి పైన పడుకోవడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు. మనం పైన ఉంటే కింద దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే వాల్యుబుల్ ఐటమ్స్ అన్నవి ఎక్కువ ఇంట్లో పెట్టుకోవద్దు. అదేవిధంగా ఇల్లు సేఫ్గా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఊరంతా కలిసి కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో అయినా సీసీ కెమెరాలు పెట్టుకుంటే అలాంటి వాళ్ళని డిటెక్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇంకొక మా అమూల్యమైన సందేశం ఏంటి అని అంటే, మన పిల్లలు మనకి ఎంతో ఇష్టం కదా, చాలా కష్టపడి వాళ్ళని పెంచుతూ ఉంటాం. ఇప్పుడు వేసవికాలం వచ్చింది, కొన్ని చెరువుల్లో వాటర్ ఉన్నాయి, బావిల్లో వాటర్ ఉంటాయి. వీళ్ళు చాలామంది విలేజెస్లో చాలామందికి ఈత వస్తుందండి. చిన్న పిల్లలతో సైతం ఈత వస్తుంది. వాళ్ళు సరదాగా ఉండడానికి ఈత కొట్టడానికి చెరువుల్లోకి నదుల్లోకి దూకుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. కానీ అలా ఈత వచ్చిన పిల్లలు కూడా చాలామంది చనిపోవడం జరిగింది. దయచేసి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇలా తెలియని ప్రదేశాల్లో మాత్రం పొరపాటున కూడా ఈతకి అట్లాంటి వాటికి పంపించొద్దు. మనకు తెలిసిన ప్రదేశాల్లో అయితే లోతు ఎక్కడుంది, సుడిగుండాలు లాంటివి ఎక్కడున్నాయి అన్నది మనకు తెలుస్తుంది. అట్లా కాకుండా మన తెలియని చోట్లకి వెళ్ళి చాలామంది చనిపోవడం జరిగింది. రీసెంట్గా కోసిగిలో 4 చనిపోయారండి. పాపం వాళ్ళందరికీ ఈతొచ్చు, అయినప్పటికీ చనిపోయారు. 4 జస్ట్ కళ్ళ ముందే ఇలా వెళ్ళి నీళ్ళలో పడిపోయి చనిపోయారు. సో ఇలాంటి విషయాలన్నీ పాటిస్తూ మీరందరూ కూడా మా పోలీసు వారు ఎంతైతే మీ రక్షణ కోసం ప్రయత్నిస్తున్నామో అలాగే మీ అందరి సహకారం కూడా మాకు ఉంటుందని. మహిళలపై నేరాలు జరుగుతున్నాయని అంటే చేసేది ఎవరండి? బయట ఎక్కడి నుంచో వచ్చి చేయరు, మనలోనే ఉంటారు చేసేవాళ్ళు కూడా. అవునా? బయట ఎక్కడి నుంచో రారు. మహిళలపై నేరాలు చేయడానికి బయట ఎక్కడి నుంచో వచ్చి చేయరు. మన ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి, మన ఊర్లోనే జరుగుతూ ఉంటాయి. సో మనకి చిన్నప్పటి నుంచి ఇండియా అంటే ప్యాట్రియార్కల్ సొసైటీ కాబట్టి ఏ రెస్ట్రిక్షన్స్ ఉన్నా, ఏ నీతి నియమాలు ఉన్నా అమ్మాయిలకి చెప్పడం అలవాటైంది. మన చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయి అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలాగే పెరగాలి, ఇలాగే తిరగాలి, ఇలాగే మాట్లాడాలి అని తప్ప అబ్బాయిలకి మాత్రం ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టి పెంచలేదు మనం. ఇప్పటికీ కూడా అందరూ అమ్మాయిలకి ఏమ్మా నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్తున్నారు. కానీ అబ్బాయిలు ఎలా ఉండాలి, వాళ్ళకి క్రమశిక్షణ అంటే ఏంటి, రెస్పెక్ట్ అంటే ఏంటి అన్నది మనం నేర్పట్లేదు. అది మన పురాతన కాలం నుంచి కూడా ప్యాట్రియార్కల్ సొసైటీ ఉండడం వల్ల అట్లానే మనము నేర్పిస్తూ వస్తున్నాము. కానీ ఇప్పుడు సమాజం మారింది. మన పిల్లల్ని మనం రక్షించుకోవాలంటే ఆడపిల్లలతో కంటే కూడా ఎక్కువగా అబ్బాయిలకి రెస్పెక్ట్, వేరే విమెన్ని అంటే ఇతర మహిళల్ని ఎలా గౌరవించాలి అన్నది ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచే మన ఇంట్లో నేర్పాలి. అలా నేర్పిస్తేనే వాళ్ళు పెద్ద అయిన తర్వాత భావి భారత పౌరులుగా మంచి ఉద్దేశంతో మెలిగి సాటి యువతులను రెస్పెక్ట్ ఇస్తూ కూడా మన సమాజం మంచిగా ఉండడానికి దోహదపడతారు. ఇప్పుడు చాలామంది చూడండి, ఇంట్లో ఫాదర్స్ ఎక్కువ డామినేటింగ్గా ఉంటారు. చాలామంది ఆల్కహాల్ అంటే మద్యం సేవించి ఇంట్లో వచ్చే భార్య పిల్లల్ని కొట్టడం అది చేస్తూ ఉంటారు. అవును కదా, చాలామందికి తెలిసిన విషయమే అది. సో అది చూస్తూ పెరిగిన పిల్లలకి అది అసలు తప్పే కాదు అని అనిపిస్తుంది. అవును కదా, తర్వాత వచ్చే పిల్లలు కూడా, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా అవును ఇంట్లో ఆడవాళ్ళని కొట్టడము, వాళ్ళని తిట్టడము, వాళ్ళని ఏదో ఒకటి అనడం అది అసలు నేరమే కాదు, అంటే ఆడవాళ్ళకి అసలు హక్కే లేదు, తిరిగి ఎందుకు ఇలా కొడుతున్నారు, ఎందుకు తిడుతున్నారు అనే హక్కే, వాళ్ళ తిరిగి అడగడానికి హక్కే లేదు అన్నట్టుగా వాళ్ళ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. సో అలా వాళ్ళు ఉండకుండా ఉండాలి అని అంటే ముందు నుంచి కూడా అమ్మాయిలను ఎంత క్రమశిక్షణతో పెంచుతున్నామో అబ్బాయిలను కూడా అలాగే పెంచాలి. ఆ యొక్క బాధ్యత ప్రతి తల్లి తండ్రి పైన ఉంటుందండి. అది మాత్రం అందరూ కూడా జాగ్రత్తగా గమనించి మనం ఇంప్లిమెంట్ చేస్తేనే ఒక జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అయినా ఇంకా బాగుండి మహిళలపై నేరాలు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మన సిఐ గారు, ఇంకా మెడికల్ ఆఫీసర్ గారు, అడ్వకేట్ గారు అందరూ చెప్పినట్టుగా చిన్నపిల్లలతో, ఇంత చిన్న పిల్లలతో, ఆ తర్వాత యుక్త వయసు వచ్చిన పిల్లలతో దయచేసి కొద్దిసేపు సమయం స్పెండ్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మన ఈ కర్నూలు డిస్ట్రిక్ట్లో చూస్తూ ఉంటే మగవాళ్ళతో పాటు లేడీస్ కూడా బయట పనులకు వెళ్ళిపోతారు. అవును కదమ్మా, అందరూ కూడా బయటికి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళే. సో ఆ టైంలో మన పిల్లల్ని ఎవరో ఒకరు సంరక్షకుల దగ్గర ఉంచి వెళ్తున్నాం వాళ్ళ మీద నమ్మకంతో. కానీ వాళ్ళు మన పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారో అని అన్నది మనకి తెలియదు కదా. అందరూ మనం నమ్మినట్టు అందరూ మంచి వాళ్ళే ఉండరు. మన చుట్టుపక్కలే ఇప్పుడు వయసుతో సంబంధం లేదండి. చాలామంది 65, 70 ఇయర్స్ ఉన్న పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో అందు గురించి మన పిల్లలు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అని అంటే వాళ్ళు ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తే మన ఉద్దేశం ఎలా ఉంటుంది, వాళ్ళ పెద్దవాళ్ళు మీరు వాళ్ళ గురించి చెప్తున్నారేంటి అన్నట్టు ఆదిలోనే మనం కట్ చేసేస్తాం, వాళ్ళని చెప్పనివ్వట్లేదు. కానీ అలాంటివి ముందు కనుక మన పిల్లలతో మనం మాట్లాడితే అలాంటివి నేరాలని చాలా వరకు ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా మనం ముందే కట్ చేయడం వల్ల ఏమవుతుంది, పిల్లలకి నెక్స్ట్ మనకి ఏదైనా చెప్పాలన్నా కూడా వాళ్ళు భయపడతారు.
అవును కదా. తల్లిదండ్రుల దగ్గరే వాళ్ళకి మాట్లాడే స్వతంత్రం లేకపోతే, తల్లిదండ్రుల దగ్గరే వాళ్ళ భయాన్ని చెప్పుకునే స్వతంత్రం వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఇంకెవరిని ఆశ్రయిస్తారు? ఎవరికి కూడా చెప్పుకోలేరు. ఆ భయం వాళ్ళకి ఆత్మ న్యూనతలాగా డెవలప్ అయిపోయి వాళ్ళు ఫ్యూచర్లో కూడా కాన్ఫిడెంట్గా బయట నిలబడలేకపోయే పరిస్థితి వస్తుంది. అలా రాకూడదనంటే దయచేసి పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేసి వాళ్ళకున్న భయాలు కానీ బాధలు కానీ ఏమన్నా ఉంటే మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకేనా? ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో ఇక్కడ చాలామంది చెంగిల పైకి కప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అలాంటి వాళ్ళని చూస్తుంటే. ఎందుకంటే ఈ మధ్య బాగా చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయండి. అవును కదా. చైన్ స్నాచింగ్లు అంటే చైనీలో లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. మన ఆడవాళ్ళకి అందరికీ ఏంటంటే బంగారం అంటే చాలా ఇష్టం, అవి వేసుకోవడం ఇంకా ఇష్టం. సో మనం ఇలా బాగా మెరుస్తుందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం ఏదో ఒక పనిలో ఉంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు కిరాణా కొట్లు నడిపేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, ఇలాంటి చోట్ల ఎక్కువగా లేడీసే ఉంటారు. అవును కదా. జెంట్స్ అందరూ పొలాలకి వెళ్ళి చేసినా వీళ్ళు ఇంట్లో వాళ్ళ ఇన్కమ్ కోసం ఇలా కష్టపడుతుంటారు. కానీ చాలామంది వచ్చి మనతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ మనం ఇలా వెనక్కి తిరగంగానే వెనక నుంచి చైన్ లాక్కుని వెళ్ళిపోయే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళందరినీ గమనించుకోండి. మీ బంగారం కానీ మీ ప్రాణానికి రక్షణ ప్రథమ బాధ్యత మనదే. ఇప్పుడు బంగారం పోతే పోయిందండి, సరే తర్వాత సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి అలా లాగే క్రమంలో ఏమవుతారంటే వాళ్ళు పడిపోవడం కానీ, ఏదైనా ఒక రాయికి కానీ గోడకు కానీ కొట్టుకోవడము అట్లా జరిగి కొన్ని ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే మన చుట్టుపక్కల తిరిగే వ్యక్తుల గురించి, మన చుట్టూ ఏమవుతుంది అన్న దాని మీద కొంచెం అప్రమత్తతో ఉండడం అవసరం అందరికీ కూడా. అవునా? మన ప్రాణానికి మన ప్రాపర్టీకి ప్రథమ రక్షణ మనదే. పోలీసులు ఉన్నారు, అందరూ ఉంటారు. అది ఎప్పుడు మీకు ఇన్సిడెంట్ జరిగిందని మాకు తెలిస్తే వస్తాము, లేదా మనం బీట్ సిస్టమ్ ప్రకారం ఇన్సిడెంట్ జరగకుండా చూస్తాము. కాకపోతే మనకున్న ప్రజలు టు పోలీస్ రేషియోకి అన్ని చోట్ల పోలీస్ ప్రెజెన్స్ అనేది అసాధ్యం. కాబట్టి మనం కొంచెం అవేర్నెస్తో మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉంటే మంచిది. అదేవిధంగా డివిజన్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఆదోని మేడం ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాను. సో మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం, ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవడం చాలా ఆనందంగా ఉంది. మా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు చేసిన ఎమ్మెల్యే గారికి, వివిధ శాఖల ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఇప్పటి వరకు మన సిఐ గారు, మన అడ్వకేట్ గారు, మిగిలిన మెడికల్ ఆఫీసర్ గారు, వీళ్ళందరూ కూడా మహిళలకు సంబంధించిన నేరాల గురించి, దానికి ఉన్న రెమెడీస్ గురించి అంతా మాట్లాడడం జరిగింది. ఇప్పుడుకే ఆల్రెడీ చాలా సమయం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా ఒక 4 వాక్యాలు చెప్తాను.